రాజుకు తన అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న బొమ్మ ఇచ్చింది. ఆ బొమ్మ రాజుకు నిజమైన స్నేహితుడిలా మారింది. రాజు ఎక్కడికెళ్ళినా ఆ బొమ్మను తనతోనే తీసుకెళ్లేవాడు. ఒక రోజు వీధిలో కొత్త ఎలక్ట్రానిక్ టాయ్ కనిపించింది. రాజు ఆశగా దాన్ని కొనుకుని తన బొమ్మను పక్కన పెట్టేశాడు. కొత్త టాయ్తో ఆడుకుంటూ పాత బొమ్మను పూర్తిగా మరిచిపోయాడు. ఆ బొమ్మ దూలలో పడి తడవతడవ అయి రాజు కోసం చాలా దుఃఖంగా ఎదురుచూసింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కొత్త టాయ్ పాడైపోయింది. అప్పుడు రాజుకి తన బొమ్మ గుర్తొచ్చింది. వెంటనే దాని దగ్గరకు పరుగెత్తి వెళ్లాడు. కాని అప్పటికి బొమ్మ పూర్తిగా దుమ్ముతో కప్పబడి నేలపై పడి ఉంది. అదిని చూసిన వెంటనే రాజు కళ్లలో నీళ్లు కదిలాయి. నా నిజమైన స్నేహితుడిని నేను వదిలేశాను అని గుండెల్లో అనుకున్నాడు. రాజు ఆ బొమ్మను జాగ్రత్తగా శుభ్రం చేసి తిరిగి గుండెలకు హత్తుకున్నాడు.